హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఖుషి టాక్స్. నేను ఈరోజు మా ఇంట్లో ఎగ్ న్యూడిల్స్ ట్రై చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. ఒక పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దెన్ ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ని మంచిగా వేడి చేసుకోవాలి. వాటర్ ఇట్లా మంచిగా వేడి కావాలి. ఇప్పుడు ఈ వాటర్ వేడి అయిన తర్వాత ఈ న్యూడిల్స్ని అందులో వేసుకోవాలి. నేనైతే 2 వేసుకుంటాను. వీటిని మంచిగా ఉడకనివ్వాలి. మరీ మెత్తగా కాదు, మరీ మామూలుగా కాకుండా మంచిగా మీడియంలో ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ న్యూడిల్స్ని తీసేసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత ఇట్లా న్యూడిల్స్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ న్యూడిల్స్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న ఈ న్యూడిల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ని కొట్టి పోసుకోవాలి. నేనైతే ఒక 3 ఎగ్స్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ వేయించుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా చిన్నగా రౌండ్ షేప్లో కట్ చేసుకొని వేసుకోవాలి గ్రీన్ చిల్లీస్. 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇట్లా పొడవులో కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని మంచిగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసుకుంటాను. కొంచెం కారం, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటా కేచప్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం మిరియాల పౌడర్. మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎగ్కి పట్టేట్టు. ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న న్యూడిల్స్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇంకా యమ్మీ యమ్మీ ఎగ్ న్యూడిల్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.